అందరికీ నమస్కారం. మనం రోజు పంచాంగం చూసుకుంటూ ఉంటాము. దానిలో తిథులు కూడా చూస్తాము. కానీ ఏ తిథి మంచిది, ఏ తిథి మంచిది కాదో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ముందుగా పాడ్యమి. పాడ్యమి తిథి ఉదయం పనులకు మంచిది కాదు. తిథి అర్ధభాగం తరువాత మంచిది. విదియ నాడు ఏ కార్యము తలపెట్టినా అది శుభమవుతుంది. తదియ నాడు అన్ని కార్యక్రమాలు విజయమవుతాయి. ఆనందం కూడా లభిస్తుంది. చవితి నాడు అయితే మధ్యాహ్నం 1 గంట తరువాత మంచిది. పంచమి శుభాలకు చిహ్నం లాభం సమకూరుస్తుంది. షష్ఠి తిథి రాత్రి సమయమున మంచిది. సప్తమి కూడా అన్ని కార్యాలకు మంచిది. అష్టమి, నవమి మంచిది కాదు. ఆ తరువాత దశమి, ఏకాదశి ఈ 2 తిథుల్లో ఏ కార్యాలు తలపెట్టినా అయి విజయమవుతాయి. ఆ తర్వాత ద్వాదశి. ద్వాదశి నాడు శుభప్రదం కలగాలంటే ప్రయాణానికి చేసే ముందు ఆహారం తినే వెళ్ళాలి. ఆ తర్వాత త్రయోదశి. త్రయోదశి కూడా అన్ని కార్యాలకు మంచిది. చతుర్దశి మంచిది కాదు. పౌర్ణమి కూడా అన్ని కార్యాలకు మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీమాత్రే నమః అని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.